వినుటకు త్వరపడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడవలను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. రైట్. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ఏంటి 3 విషయాలు అంటే, ఒకటి వినుటకు, రెండవది మాట్లాడుటకు, మూడవది చెప్పాలందరూ కోపించుటకు. రైట్. కోపించుటకు త్వరపడమని ఉందా? లేకపోతే మాట్లాడడానికి త్వరపడమని ఉందా? దేనికి త్వరపడమంది? వినుటకు త్వరపడండి అంటున్నాడు. మీరు వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ మనం ఈ 3 విషయాలు ఒకసారి ధ్యానం చేస్తే, 3 విషయాలు దేనికి త్వరపడతాం? మనం మాట్లాడడానికి త్వరపడతాం, రెండోది కోపించడానికి త్వరపడతాం. కానీ బైబిల్ అది చెప్పట్లా. వినుటకు త్వరపడండి, వినేవారుగా ఉండాలి. జ్ఞాని ఎప్పుడు వింటాడట, మూర్ఖుడు లోడలోడ మాట్లాడుతుంటాడట. మనం సహజంగా వినేవారంగా ఉండాలి, ఎప్పుడు కూడా నేర్చుకునే వారంగా ఉండాలి. ఎవరైనా ఒక విషయం, మంచి విషయం మీతో మాట్లాడుతున్నప్పుడు వినరు కొంతమంది. అది నాకు తెలుసులే అని చెప్పి దానికి అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు. ఇది మూర్ఖత్వం అంటారు. ఎవరైనా ఒక మంచి విషయాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మేలైన విషయం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా వినేవారంగానే ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చెవి కలిగిన వాడు వినుగాక అంటాడు. బైబిల్లో వినుట వలన వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి. ఒకసారి యేసుప్రభు వారు ఒక మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్తుంటే ఒక సహోదరు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. అయ్యా, నిన్ను మోసిన గర్భం ఉందే, బా ఎంత ధన్యమైనది, నువ్వు కుడిచిన స్తన్యములు ఎంత ధన్యమైనవి అని తన తల్లి అయినటువంటి యేసుప్రభు వారి తల్లి అయినటువంటి మరియను గూర్చి చక్కగా మాట్లాడుతుంటే ప్రభువారు ఏమన్నారంటే, అమ్మా, నా మాట విని నా మాటను గైకున్నవాడు నా తల్లి కంటే మరీ ధన్యులు అన్నాడు. ఎవరికంటే ధన్యులు? నా తల్లి కంటే ధన్యులు. ఎవరు? నా మాట వినేవారు ధన్యులు. సహజంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఎప్పుడు మీ పిల్లలు మీ మాట వినాలని ఆశపడతారా? అంతే కదా. ఎప్పుడు నా మాటే వినాలి, నేను చెప్పినట్లు వినాలి అని ఆశపడుతుంటారు. అలాగే తండ్రి కూడా మన జీవితంలో కూడా ఆయన ఆశపడుతుంది ఏంటంటే, మనం చెప్పే ప్రతి మాట వినాలి. మన దేవుని సన్నిధిలో విన్నది ఒకటైతే మనం బయట ప్రవర్తించేది ఇంకొకటి. కాబట్టి వినుటకు మనం ఏం చేయాలట? త్వరపడాలి. మాట్లాడుటకు, ఈరోజు మాట్లాడడానికి ఎంత త్వరపడతామో, ఒక మాట ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది అవునా కాదా, నిజమా అబద్ధమా అనేది ఏమాత్రం యోచించరు. మన చెవిని ఏదైనా పడితే చాలు, అది ఎంత త్వరగా. కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ. ఏంటి గ్యాస్ ప్రాబ్లం? చెవిని విన్నది ఏం చేయాలి? బయటికి కక్కేయాలి, ఎవరికో చెప్పేసుకోవాలి. దానివల్ల ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి, దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారు, దానివల్ల ఎన్ని కుటుంబాల్లో వేదన కలుగుతుంది, దానివల్ల ఎంతమంది వేదన చెందుతున్నారో అది అనవసరం. మాట్లాడాలి, చెప్పేయాలి, వెంటనే ఆ విషయాలు బయటికి చెప్పేయాలి. కాబట్టి మనం ఒక విషయాన్ని ఏదైనా విన్నప్పుడు, వినిన మాటను ఇతరులకు పంచుకునేటప్పుడు అది ఎస్ ఆర్ రైట్ చాలా జాగ్రత్తగా యోచించాలి. మనం చాలా జాగ్రత్తగా యోచించి మాట్లాడే వారంగా ఉండాలి. అందుకే మాట్లాడుటకు మీరు ఎలా ఉండాలట?
నిదానించు వారు ఉండాడు. కోపించుటకు కూడా మీరు ఏం చేయాలి? నిదానించండి. దేని పడితే దాన్ని కోప్పడకూడదు. సహజం, మనిషి కోపం అనేది సహజంగా వస్తుంటుంది. కోపం రాకుండా ఉండదు కదా. సహజంగా నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే నాకు కొంచెం చాలా వరకు కొంచెం సహనం ఎక్కువ అని అనుకుంటాను నేను. ఎన్ని విషయాలు వచ్చినా, ఎన్ని విషయాలు వినబడినా చాలా విషయాలు కొంచెం వెళ్ళిపోతుంటాను. కానీ ఈ మధ్య జరుగుతున్నట్టు కొన్ని పరిస్థితుల్లో ఏదైనా ఒక మాట వింటే కోపం వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను, ప్రభా కోపం విషయంలో కూడా నేను ఏం చేయాలి? నిదానించాలి, ఇంకా నేను నిదానించాలి అని. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయాలి? త్వరపడవలసిన దేనికి? వినుటకు. రెండవది, క్షమించుటకు మనము త్వరపడాలి. క్షమించుటకు లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇంకో మాట కనబడుతుంది. నీ సహోదరుడు తప్పుదమ్ము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతనిని క్షమించుము. చూడండి, దేవునికి వాక్యం రాయబడుతుంది, మీరు ఈ విషయమే జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఒకవేళ మీ సహోదరుడు తప్పిదమ్ము చేసినట్లయితే అతన్ని గద్దించండి. ఒకవేళ అతడు మారు మనసు పొంది ఉంటే అతని కొరకు మీరు ఏం చేయాలి? క్షమించండి. క్షమించే విషయంలో కూడా మనం త్వరపడాలి. ఎప్పుడుకో కాదు, మనం ప్రతి విషయాలు కూడా క్షమించే విషయంలో కూడా త్వరపడుట. దేవునికి వాక్యంలో మనకు నేర్పించింది క్షమాపణ. మనం దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను ఏం చేసుకోవాలి? క్షమించాలి. దైవికమైన భక్తి అంటే ఏదో మనం మందిరంలోనికి వచ్చి ఏదో పాటలు పాడి చక్కగా భక్తి జీవితాన్ని కనపరచడం కాదు. దైవికమైన భక్తి అంటే, భక్తి అంటే క్రీస్తు మనకు అలవరిచినటువంటి వాటిని మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాను. క్రీస్తుకు కలిగిన మనసు ఏంటంటే క్షమించే తత్వం ఆయన కలిగి ఉన్నాడు. నీ సొంత సహోదరును క్షమించలేని వారు, నీ పక్కనున్న వారిని క్షమించలేని వారిని ఇంకా బయట వ్యక్తులను ఎలా క్షమించగలవు? సంఘంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు జరిగినా, లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా చిన్న చిన్న మాట తగ్గినా నువ్వు ముందు అడిగే క్షమించడానికి. వాళ్ళు కాదు ముందు అడిగి వేయాల్సింది. ఎవరు వేయాలి? నువ్వు ముందు వేయాలి. నువ్వు ఎదురు చూసేది ఎవరి కోసం ఎదురు చూస్తావు? వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి? క్షమాపణ చెప్పాలి. అప్పుడు నేను రియలైజ్ అవుతాను. ఇది నీ తత్వం. నీ తత్వం అది కాదు, బైబిల్ అది చెప్పట్లేదు. ఒకవేళ అతడు మారు మనసు పొందని ఎడల నువ్వు అతను ఏం చేయాలి? క్షమించవాలను. మొదట నువ్వు తీసుకోవాలి. అనగా ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తారులే, వాళ్ళు క్షమించిన తర్వాత, వాళ్ళు సారీ అడిగిన తర్వాత నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను, తర్వాత నేను మాట్లాడతాననే భావన ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి మనం ముందు క్షమించే వారి విషయంలో త్వరపడి ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనం ఏ విషయంలో మనము త్వరపడాలంటే ప్రార్థించుటకు మనము త్వరపడాలి. కన్నీటితో ప్రార్థించుటకు త్వరపడాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామా? ఇర్మియా గ్రంథం 9 రిఫరెన్స్ అయ్యినా రిఫరెన్స్ అయ్యి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. చూడండి, ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది కదా, నీ కనులకు తర్వాత వాళ్ళతో మనము ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, త్వరపడి. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే మన కన్నీటి పర్వమై ప్రార్థించడానికి త్వరపడాలి. ప్రతి విషయం, ఏ సంఘటన జరిగినా మనకు ఉండవలసినటువంటి ప్రార్థన. ప్రార్థన దేన్నైనా జయిస్తుంది. ప్రార్థన ఏ సమస్యనైనా జయిస్తుంది. కన్నీటి ప్రార్థన చాలా బలమైంది. సమస్య వస్తే మనం త్వరపడవలసింది దేని కొరకు? మోకరించి ప్రార్థించడానికే. ఏదైనా మన జీవితంలో అక్కర వస్తే మనం చేయవలసింది ఏంటంటే, మనకు తెలిసింది ఒకటే, మోకరించి ఆయన వైపు మనం చేతులెత్తితే మనకు అద్భుతమైన సహాయం దేవుని యొద్ద నుంచి వస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో
లోకంలో ఎన్నో వింటున్నాం. ఎక్కడ చూసినా మరణాలు వింటున్నాం. మొన్నటి సమయంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఇంకా మర్చిపోకముందే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గుజరాత్లో అనేక వందల మంది మరణించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితుల కొరకు మనం ప్రార్థించేవారుగా, త్వరపడి ప్రార్థించేవారుగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన విషయంలో ఎప్పుడు కూడా వెనకబడకూడదు. ప్రార్థనకి మన సమయాన్ని మనం ఇచ్చాలి. ప్రతిదానికి మనం సమయం ఇస్తాం. మన ఉద్యోగానికి మనం సమయం ఇస్తాం, మన కాలకృత్యాలకు మనం సమయం ఇస్తాం, మనం చేసే ప్రతి పనికి సమయాన్ని కేటాయిస్తాం. అలాగే దేవుని కొరకు ప్రార్థించే అనుదిన జీవితంలో నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా నువ్వు సమయం ఇవ్వాలి. రైట్. ఇంకా చెప్పాలంటే దేనికి త్వరపడాలి, ఏ విషయాల్లో త్వరపడాలి అంటే సహాయము చేసే విషయంలో త్వరపడాలి అని వాక్యం చెప్తుంది. సహాయము ఏ విషయంలో? సహాయము చేసే విషయంలో త్వరపడాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తత్వం ఇతరులకు సహకరించుట. మనం ఆదికాండంలో 24వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుకునేటకు ఆ బావి ఎద్దుకు పరిగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు పోసెను. 49వ వచనం కూడా, 46వ వచనం కూడా చదవండి. 46వ వచనం కూడా, ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము. ఈ సందర్భం మనం చూస్తున్నప్పుడు రెబెకా జీవితంలో ఒక అద్భుతమైన మాట రాయబడి, త్వరగా అంటే ఎలియాజరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలియాజరు దాహం అడిగినప్పుడు ఎలియాజరుకు త్వరగా తన కడవను ముంచి దాహము తీర్చినట్లుగా ఉంది. రెండో సందర్భం తన ఒంటెలకు కూడా నీళ్ళు పోయమన్నప్పుడు మళ్ళా త్వరగా వచ్చి తన ఒంటెలకు నీళ్ళు పోసినది. సహాయము చేయ విషయంలో వేగురు పడవద్దు, ఆలస్యము చేయవద్దు, వెనకాడుగా వెడద్దు, వెనకంజు వేయవద్దు అని వాక్యం చెప్తుంది. అంటే త్వరపడాలి. రెబెకా ఇక్కడ ఎలియాజరుకు సహకరించడానికి, తనతో వచ్చిన ఒంటెలకు సహకరించడానికి మరి త్వరపడినట్లుగా, దేని త్వరగా చేసినట్లుగా. ఇక్కడ మామూలుగా సహాయం చేయడం వేరు, అది త్వరపడి చేయడం. అక్కడ నిదానంగా చేయలేదు. మనం కొన్ని విషయాల్లో కొన్ని చేయాలనుకుంటాం, ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటాం, కొన్ని సహాయ సహకారాలు చేయాలనుకుంటాం, ఏదైనా కొన్ని సోషల్ యాక్టివిటీ చేయాలనుకుంటాం. కానీ ఆ చేయాలనుకున్నది, నువ్వు ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలనుకున్నది, అది వెంటనే ఏం చేయాలి? నువ్వు త్వరగా చేయాలి. నువ్వు అనుకున్నది చేయాలి. నీ జీవితంలో ఏదైనా నీ వ్యక్తిగతమైన పని అంటే అది త్వరగా చేయడానికి ఎలాగైతే ఇష్టపడతావో అలాగే ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా నువ్వు త్వరగా సహాయపడేవాడుగా ఉండాలి. ఇక్కడ రెబెకా ఒక చక్కని ఎగ్జాంపుల్గా, రెబెకా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా దేవునికి వాక్యం ద్వారా రాయబడుతుంది. ఇంకా చూసినట్లయితే పోరాడుటకు త్వరపడాలి అని వాక్యం చెప్తుంది. పోరాటం చేయడానికి త్వరపడాలి. వాక్యం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, 17వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 48వ వచనం, మొదటి సమూయేలు 17:48. దావీదు వారిని ఎదుర్కొనుటకు త్వరగా పరిగెత్తుకుని పోయి. చూడండి, ఇక్కడ దావీదును కలుసుకున్నట్టుగా అతను ఎదురుకపోయినప్పుడు దావీదు, ఇక్కడ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దావీదు గొలియాతును చంపడానికి, గొలియాతుతో పోరాడడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ టైం, ఆ ప్రత్యేకమైన సమయం ఏంటంటే దావీదు గొలియాతును పడగొట్టే ఒక టైం దేవుడు కేటాయించినప్పుడు ఆ సమయాన్ని ఏమాత్రమును కూడా వృధా చేయకుండా
దేవుని హస్తము అక్కడ రెడీగా ఉంది గొలియాతును వెనక నుంచి కొట్టడానికి. ఇప్పుడు దావీదు దేవుడిచ్చినటువంటి టైంని ఏమాత్రం కూడా వృధా చేయకుండా త్వరగా దేవుడిచ్చినటువంటి సహాయముతో గొలియాతు మీద, అక్కడ ఉన్న ఫిలిష్తీయుల మీద పోరాడుటకు త్వరగా వెళ్ళును అని వాక్యం రాయబడుతుంది. మనం దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు, దేవుడు మన సమయం ఇచ్చినప్పుడు, మన శక్తి ఇచ్చినప్పుడు, మన సాతానుతో త్వరగా పోరాడాలి. మన చుట్టూ ఉన్నటువంటి సాతాను శక్తులతో త్వరగా పోరాడాలి. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, పర్వాలేదులే ఎప్పుడో తర్వాత పోరాడదామంటే ఈలోగా ఆ సాతానుగాడు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తుంటాడు? పేరుకుపోతూ ఉంటాడు, వాడి బలాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ సాతాను శక్తులు మన దగ్గర బలహీనంగా ఉన్నప్పుడే మనం త్వరగా పోరాడాలి. అవి చిన్నగా ఉన్నప్పుడే పోరాడాలి. అవి మన జీవితాన్ని అపహరించకుండా, మనల్ని తొక్కువేయకుండా, మనం పతనమైపోయిన తర్వాత లేవలేని స్థితిలో మనం పోరాడే కంటే దేవుడు మనకు శక్తినిచ్చినప్పుడు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని యుద్ధ నైపుణ్యత కలిగిన వారంగా ప్రతి సాతానిక తంత్రములను పోరాడువారుగా త్వరపడుదముగాక. ఈ రాత్రి దేవుడికి శక్తినిస్తాడు. ఇదే మంచి సమయం. మనం పోరాట విషయంలో సాతానుతో కానీ లోకంతో కానీ మన పోరాటం ఇంకా మన అనుదినం భూమి మీద భక్తుడు అంటాడు కదా, యుద్ధ దినములు అంటాడు. మన దినములన్నీ కూడా యుద్ధ దినములు వంటివి అంటాడు. కాబట్టి మన పోరాడుటకు మనం త్వరపడుదుముగాక. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆ రోజు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనము త్వరపడాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు త్వరపడాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు అనగా, ఆయన మరి వేల వేయగానే, లేకపోతే ఆయన పిలుపుని ఇవ్వగానే ప్రజలందరూ ఏం చేస్తున్నారట? భూదిగంతములు వారు రప్పించుటకు వాళ్ళు ఈనగొట్టగానే వారు త్వరపడి దేవుని దగ్గరకు వచ్చేదరు. త్వరగా ప్రభు దగ్గరికి వేగరముగా వస్తున్నారు. మనం చాలాసార్లు చూడండి, ఆఫీస్కి టైంకి వెళ్తాం, స్కూల్కి టైంకి వెళ్తాం, ఉద్యోగానికి టైంకి వెళ్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చే టైంకి మాత్రం మనం ఏం చేస్తాం? ఆలస్యాన్ని పాటిస్తుంటాం. మరి ఎందుకు మనం ప్రభు దగ్గర దేవుని మందిరానికి, దేవుని దగ్గర రావడానికి మన ఆలస్యాన్ని చూస్తున్నాం? దేవునికి వాక్యం రాయబడుతుంది ఏంటంటే, నువ్వు అన్ని పనుల కొరకు ఎలాగైతే త్వరపడుతున్నావో, నీ వ్యక్తిగతమైన పనుల కొరకు ఎలాగైతే ఆ త్వరపడే తత్వం నీలో ఉందో, అలాగే దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా ఆ త్వరపడే తత్వం నీలో ఉండాలి. పర్వాలేదులే, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, ఏదో కొంత సమయం దేవుని సన్నిధిలో గడిపితే చాలే అనే భావన కాదు. మనం ప్రారంభం నుంచి నేను దేవుని మందిరంలో ఉండాలి, ప్రారంభం నుంచి నేను దేవుని స్తుతిస్తుండాలని దేవుని మందిరము కొరకే ఆకలి దప్పుకులు మనం కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నాను. దేని కొరకు? యెహోవా మందిరమునకు ఎప్పుడు వెళ్ళదనా అని. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ఆరాధన చేసుకోవాలి, దేవుని మందిరాన్ని త్వరపడాలి అని ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు శుక్రవారం వస్తుంది, లేకపోతే ఎప్పుడు వారాలు వస్తున్నాయి, ఎప్పుడు నేను దేవుని మందిరాన్ని త్వరపడి వెళ్ళాలి అనే ఆశ తృష్ణ మనలో. అందుకే దేవునికి వాక్యం రాబెడుతుంది, దేవుడు వేల వేసి అనేకులను పిలుస్తుంటాడు. కాబట్టి ఆ పిలుపుని అందుకోగానే మనం దేవుని దగ్గరికి త్వరపడి రావాల్సిన వారమే. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి, ఆఖరిగా ఒకటి చెప్పి ముగిస్తాను. ఇంకా మనం దేని విషయంలో త్వరపడాలి అనే వాక్యం చెప్తుందంటే, సాక్ష్యం ఇచ్చుటకు త్వరపడాలి. సాక్ష్యం చెప్పడానికి మనం త్వరపడాలి. కీర్తన గ్రంథం 45వ సంకీర్తన, కీర్తన గ్రంథం 45వ సంకీర్తన మొదటి చరణాన్ని చూద్దాం. మొదటి చరణం, బహుగా ఉప్పొంగుచున్నది, నీ రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలిక త్వరగా రాయమని కాలము వలె నున్నది. చూడండి, త్వరగా రాయమని, త్వరగా పలకమని,
త్వరగా ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా పొంగుచున్నది. కారణం ఏంటండి? నా రాజును గూర్చి నేను ప్రకటించుట, నా రాజును గూర్చి నేను మరి ప్రకటన చేయడం, సాక్ష్యం ఇవ్వడానికి నా హృదయం ఉప్పొంగుచున్నది, నా నాలిక త్వరపడుచున్నది. కాబట్టి మనం దేవుని కార్యాలు ప్రకటించుటకు లేకపోతే సాక్ష్యం ఇచ్చడానికి త్వరపడాలి. సహజంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తే ఆ అద్భుతమైన కార్యాన్ని ప్రకటించడానికి అది దేవుని సన్నిధిలో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, ఇతరుల యొద్ద కావచ్చు, నీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఈ మధ్య కొన్ని సాక్ష్యాలు వింటుంటాను. వారు చెప్పే సాక్ష్యాలు ఏమంటే, ఆ సాక్ష్యం చెప్పాలనుకున్నాను కానీ దేవుడు ఇంకొక బాధ పెట్టినప్పుడు, లేకపోతే ఇంకొక కష్టం వచ్చినప్పుడు అయ్యో సాక్ష్యం మర్చిపోయానే అని అప్పుడు చెప్తూ ఉంటారట. అంటే నాకు అనిపిస్తుంటుంది, అంటే దేవుడు ఏదైనా ఆ సాక్ష్యం చెప్పమని మరలా దేవుడు మళ్ళీ ప్రేరేపించాలా? అవసరం. దేవుడు ఒక కార్యాన్ని జీవితంలో చేసినప్పుడు ఆ కార్యాన్ని చెప్పడానికి త్వరపడాలి. ఎవరో ఏదనుకుంటారు, ఈరోజు ప్రస్తుత కాలంలో సాక్ష్యాలు చెప్పే విషయంలో బిడిపడుతుంటారు, సిగ్గుపడుతుంటున్నారు. ఏదో అనుకుంటారు, ఎవరు ఏదనుకుంటారు. ఒకటి సాక్ష్యం అంటే ఏదో నీ దినచర్య కాదు, నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు. మన జీవితంలో ప్రతిరోజు ఏదో అద్భుతం దేవుడు చేస్తానే ఉంటాడు, కానీ ఒక ప్రత్యేకమైన అద్భుత కార్యాలు దేవుడు నీ పక్షాన్ని చేస్తుంటాడు. నీ పక్షమును చేసిన ప్రతి అద్భుతమైన కార్యాన్ని నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రకటించాలి. ఈరోజు వాక్యం కంటే సాక్ష్యం చాలా శ్రేష్టమైనది. చాలామంది జీవితాలు వాక్యం కంటే సాక్ష్యమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. ప్రతి ఒక్కరికి ఒక రక్షణ సాక్ష్యం ఉండాలి, ప్రతి ఒక్కరూ ఒక సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఆ సాక్ష్యమును ప్రకటించడం ద్వారా, నీ సాక్ష్యాన్ని అనేకులకు ఇవ్వడం ద్వారా అనేకులను దేవుని సన్నిధిలో నడిపించేవారుగాను, అనేకులను ప్రభు కొరకు వెలిగించేవారుగాను మన జీవితాలు ఉండునుగాక. ఇలాగూ మనం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ఉంటాయి. అలాగా మన జీవితంలో త్వరపడవలసినవి కొన్ని ఉన్నాయి, త్వరగా చేయవలసినవి కొన్నిటిని చెప్పాను. అందులో మొట్టమొదట మనం వినుటకు త్వరపడాలని, తర్వాత రెండవది క్షమించుటకు త్వరపడాలి. ఆలస్యం చేయకూడదు ఈ విషయంలో. వెంటనే ఒకవేళ ఎవరైనా క్షమించాలనుకుంటే వెంటనే నువ్వు త్వరగా క్షమించావు. మూడవది అనేకుల కొరకు ప్రార్థించుటకు త్వరపడాలి. నాలుగవది సహాయము చేయుటకు త్వరపడాలి. ఐదవది పోరాటకు, అంధకార శక్తులతో పోరాడడానికి, సాతానుతో పోరాడడానికి త్వరపడాలి. ఆరవది దేవుని దగ్గరకు వచ్చుటకు మనం త్వరపడాలి. ఏడవది సాక్ష్యం ఇచ్చుటకు, దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు సాక్ష్యం ఇచ్చుటకు త్వరపడాలి. అటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మన పక్షంగా, దేవుడు నీ పక్షంగా, మనందరి పక్షంగా దేవుడు జరిగించి తన గొప్ప కార్యాలతో దేవుడు నింపునుగాక. ఆమేన్.